పాసివ్ ఫండ్స్ లో ఇన్ఫ్లో తగ్గింది. ఎంత అంటే 49,846 crores ఇన్ మార్చ్. అది లాస్ట్ ఇయర్ 33 month లో. అది అంటే మేబీ ఎలక్షన్స్ కావచ్చు, వెయిటింగ్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేయొచ్చు. అంటే పాసివ్ ఫండ్స్ లో లో రిటర్న్స్ కూడా వస్తున్నాయని ఈ మధ్య కాలం. ఎందుకంటే ఎలక్షన్స్ అప్పుడు భయం వేస్తుంది అందరికి. రెగ్యులేటరీ చేంజెస్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ వచ్చినంత ఈ సంవత్సరం రాలేదు అన్నట్టు. అందుకని ఆ డ్రాప్ అనేది 33%, 49,846 crores. అది లాస్ట్ ఇయర్ మొత్తానికైతే 1,55,197 crores. ఇప్పుడు అక్టోబర్ లోనే 1.6 lakh crores పాసివ్ ఫండ్స్ లో ఇట్లా ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఫండ్స్ కొంచెం తక్కువ వస్తాయి. ప్లస్ రీజన్స్ ఏంటంటే రిటర్న్ ఆన్ లార్జ్ క్యాప్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది. అది ఐసిఐసిఐ బ్లూ చూప్ అయితే 37.4% రిటర్న్ ఉంది. అదే లార్జ్ క్యాప్ ఈటీఎఫ్ గెయిన్ ఓన్లీ 25.3%. దట్స్ ద డిఫరెన్స్. ఇది కూడా ఒక కారణం. ఇంకోటి ఎక్కువ ఈటీఎఫ్ లోకి అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఎక్కువ ఈటీఎఫ్స్ కి ఎక్కువ వస్తాయి పర్సంటేజ్ ఆఫ్ దిస్ థింగ్. సో అది కూడా ఒక కారణం కావచ్చు. థర్డ్, పాసివ్ ఫండ్స్ టాక్సేషన్ లో చేంజ్ చేశారు. ఏది 2024 స్టార్టింగ్ నుంచి. సో ఎగ్జామ్టెడ్ ఇన్వెస్టెడ్ పీరియడ్స్ అబౌవ్ 3 years కి ఇదివరకు ఇచ్చేవాళ్ళు, దాన్ని కొంచెం ట్యాక్స్ ఎగ్జామ్ట్ చేశారు. దానివల్ల వీటి వల్ల చేంజ్ వల్ల ఇది వచ్చింది. మేబీ ఎలక్షన్ తర్వాత మళ్ళీ ఏదన్నా ఇస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెట్ ఫండ్స్ ఫ్లో తగ్గిందని ఒక రకంగా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.